స్టేజ్ 3 ఓవేరియన్ క్యాన్సర్స్కి వస్తే ఫస్ట్ మేము కీమో ఇచ్చి అప్పుడు సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. సో సర్జరీలో అడ్వాన్సెస్ ఏంటి అంటే హైపెక్ అనేది ఒకటి చేస్తాం. సో హైపెక్ అనేది ఏంటంటే మొత్తం సర్జరీ అంతా అయిపోయాక మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ డిజీజ్లో దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ లాప్రోస్కోపీ అనమాట. ఓపెన్ సర్జరీ చేస్తాం. ఈ పెద్ద ఓవేరియన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో కూడా దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ లాప్రోస్కోపీ. ఇప్పుడు ఇంత ఓవేరియన్ ట్యూమర్ ఉందనుకోండి, దాని ల్యాప్లో ఎలా తీస్తాం? తీలేం కదా. వీ హ్యావ్ టు ఓపెన్. అండ్ ఎప్పుడూ ఒక ట్యూమర్ని పంక్చర్ చేసి నీరు తీసేసి దాన్ని బయటికి తీయకూడదు. ఎందుకంటే ఓవరీకే లిమిట్ అయిన డిజీజ్ ఉంటే అది స్టేజ్ 1 కింద వస్తుంది. మనం మొత్తం అంతా కంటామినేట్ చేసేస్తాం కదా దాన్ని పంక్చర్ చేయటం ఇవన్నీ. దట్స్ నాట్ ద రైట్ వే. సో ఈ హైపెక్, ఇప్పుడు కమింగ్ టు హైపెక్ ఏంటంటే స్టేజ్ 3 డిజీజ్ వాళ్ళలో కీమో ఇచ్చాక మనం సర్జరీ అప్పుడు పూర్తిగా కంప్లీట్గా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్లియర్ ఇది హైపెక్ అనేది ఇస్తాం. హైపెక్ ఏంటంటే ఒక 42 degrees టెంపరేచర్లో వేడిగా ఉంటుంది. ఒక మెషిన్ ఉంటుంది హైపెక్ మెషిన్ అని. దాని ద్వారా కీమోథెరపీ డ్రగ్స్ని సర్క్యులేట్ చేస్తాం పొట్టలో. సో ఏమైనా మైక్రోస్కోపిక్ రిమైనింగ్ సెల్స్కి 90 minutes నడుస్తుంది అనమాట ఆ కీమోథెరపీ మెడిసిన్. సర్జరీ అంతా అయిపోయాక ఆ మెడిసిన్ విల్ రన్ ఇన్ ద పొట్టలో 90 minutesకి ఇట్ విల్ సర్క్యులేట్ అనమాట. ఎనీ రెమినెంట్ ఇది ఉన్న మైక్రోస్కోపిక్ దట్ ఈస్ ప్రొవైడెడ్ మనం పూర్తిగా అన్ని తీసేయగలిగాము అన్నప్పుడు చేస్తాం అది. దట్ ఈస్ వన్ రీసెంట్ అనేది ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ హైపెక్ అనేది ఈస్ అడ్వాన్స్ థింగ్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్స్.